హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు నేను చేయబోయే వంట చూస్తే అందరికీ నోరు ఊరిపోతుంది. మునక్కాయ పులుసు చేసి చూపించబోతున్నాను. కావాల్సినవి మునక్కాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పులుసుకి సరిపడే చింతపండు రసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. వేగాక ఎర్రగడ్డ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి టమాటా ఎర్రగడ్డ బాగా గుజ్జయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకొని కలిపి ముందు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు రసం తెరులుతున్నప్పుడు మునక్కాయలు కూడా వేసి బాగా కలుపుకొని మంచిగా చిక్కపడేలా ఉడికించుకోవాలి. కూర బాగా ఉడికేలోపు నేను ఒక మంచి విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. మా జేజబ్బ నా చిన్నప్పుడు ఇలాంటి నీతి కథలు చెప్పేవాడు. అవి నాకు బాగా గుర్తున్నాయి. ఏం చెప్పాడంటే, డబ్బున్న వాడికి పేదవాడికి మధ్య తేడా గురించి చెప్పాడు. ఏంటి అంటే, ఒక డబ్బున్న వ్యక్తి శివుడి గుడికి వెళ్లి శివునికి బంగారంతో చేసిన వస్తువులతోటి దేవుణ్ణి అలంకరించి నైవేద్యాలు కూడా బంగారు పాత్రలో తెచ్చాడంట. దీపాలన్నీ బంగారు ప్రమిదలోనే వెలిగించాడంట. నాలాగా ఎవరు చేయలేరు, దేవునికి ఇంత గొప్పగా పూజలు అన్నాడంట ఆ ధనవంతుడు. నాకు ఉండే సంపద 10 అయ్యేలాగా చూడు దేవుడా, ఈసారి గుడి మొత్తం బంగారంతో మార్చేస్తానని మొక్కుకున్నాడంట దేవుణ్ణి. కానీ ఆ పేదవాడు ఒక మట్టి ప్రమిదను తీసుకొని గుడికి వెళ్లి గుడి ముందు పెట్టి అందులో నూనె వేసి దీపం పెట్టాడంట పేదవాడు. దేవుడికి దండం పెట్టుకుంటూ, దేవుడా ఇరుగు చల్లన పొరుగు చల్లన పిల్ల జల్ల గొడ్డు గోద పాడి పంట అన్ని చల్లగా చూడు తండ్రి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అన్నాడంట. ఆ పేదవాడు దేవుణ్ణి కోరుకున్నాడంట. దేవుడు ప్రత్యక్షమై పేదవాడితో ఇలా అంటున్నాడంట, నువ్వు ఏమి కోరుకున్నావో అదే జరుగుతుంది అన్నాడంట. అప్పుడు ఆ డబ్బున్నవాడు వెంటనే దేవుడా అని గట్టిగా అరిచాడంట. ఏంటి నాయనా అన్నాడంట దేవుడు. ఏంటి దేవుడా, నేను ఇంత గొప్పగా మీకు బంగారంతో అలంకరించి బంగారు ప్రమిదలో దీపాలు పెట్టి బంగారు పాత్రలో నైవేద్యాలు పెడితే కనీసం నన్ను చూడకుండా ఆ అనామకుడి దగ్గరికి వెళ్ళి నీ కోరిక నెరవేరుతుంది అంటావా అన్నాడంట. అప్పుడు దేవుడు, నువ్వు చేసే పూజలో మంచెక్కడుంది అన్నాడంట. నీకు గర్వం, స్వార్థం, అహంకారంతో కూడి గుణాలతో నువ్వు ఉంటే కదా, అలాంటి వాణ్ణి ఇప్పటికీ క్షమించను అన్నాడంట దేవుడు. ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో గర్వం, అహంకారం, స్వార్థం ఎక్కడైతే ఉండదో నేను అక్కడ కొలువై ఉంటాను అన్నాడంట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఫ్రెండ్స్? డబ్బు ఉంది అన్న అహంకారంతో ఎదుటి వ్యక్తుల్ని చిన్న చూపు చూస్తే ఏదో ఒక రోజు నిన్ను చిన్న చూపు చూసే రోజు ఒకటి వస్తుంది అని గుర్తుపెట్టుకొని మనిషి ప్రవర్తించాలి. ఈ కథలు నేను తెలుసుకున్న నీతిది. నేను చెప్పిన ఈ కథ నచ్చిందా? ఇది కథ కాదు ఫ్రెండ్స్, నిజంగా వాస్తవంగా జరుగుతుంది. మనం అనుకోవచ్చు దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ బాగా పెడతాడు. వామ్మో, నా మునక్కాయ పులుసు ఉడికిపోయింది. ఈ కథ చెప్పే లోపు మునక్కాయ పులుసు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం సాంబార్ పొడి వేసి ఫ్లేవర్ కోసం సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దించేయడమే. మునక్కాయ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్, మరి ఉంటానండి.